బాగున్నారా? నేను ఇదిగోండి ఇది పాలకూర అండి. చూసారా ఎంత గ్రీన్గా ఉందో. ముందు నేను 2 కట్టలు తీసుకున్నాండి, పెద్ద పెద్ద కట్టలని. 1/2 kg పాలకూర అండి. దీంట్లో కస్తూరి మేతి వేసాను అనమాట. ఒకటి ఆవాల కూర అని ఉంటుందండి, నేను చూపెడతాను. నేను వేసాను, సాగ అంటారు. అది చాలా ఐరన్ ఉంటుంది దాంట్లో. అది తినడానికి ఎముకలు బలానికి అనమాట. అది కొంచెం పుల్లగా కూడా ఉంటుంది. మనం టమాటా వేయం కాబట్టి ఆవాల కూర వేసుకుంటే బాగుంటుందండి. ఈ 2 ఉడకపెట్టేసాను అనమాట. కొంచెం నేను కందిపప్పు వేస్తానండి. ఇదిగో ఇలా కందిపప్పు ఉడకపెట్టాను అనమాట. దీంట్లోనే ఆకుకూరలోనే వేసేస్తాను. పప్పు ఎలాగో వండుకోవాలి. ఇదిగోండి ఇది 2-3 స్పూన్లు వేస్తాను అనమాట. పచ్చిమిరపకాయలు, కొంచెం చిన్న అల్లం ముక్క. ఈరోజు మేము ఉల్లిపాయ తిన్నాం, ఎల్లుల్లిపాయ అదేను. ఇదిగోండి ఇలా రుబ్బు పెట్టేసాను. పాలకూర మనం ఎప్పుడు గ్రీన్ ఏదైనా మనం ఉడకపెట్టినప్పుడు కొంచెం పంచదార వేయాలి. చూడండి ఎంత ఇదిగో వచ్చింది. బ్రోకలీ తోటి అనమాట. ఇదిగోండి నేను తాలింపు పెడితే రుబ్బిస్తాను అనమాట. నేను రుబ్బిన తర్వాత ఇదిగోండి జీలకర్ర వేసాను, బట్టర్ అండి కొంచెము. ఇదిగోండి కొంచెం ఇంగు అండి. ఇదిగోండి కొంచెం ఇంగు అండి. ఇంగు కంపల్సరీగా వేసుకోవాలి కదా. ఇదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను ఎలాగా ఇచ్చేస్తానండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి కొంచెము. ఇది వేసుకున్న తర్వాత మనం కొంచెం పసుపు వేసుకుంటామండి. పసుపు వేసుకోవాలండి. నేను ఇది అయినప్పుడు కూడా వేసుకున్నాను. నేను కొంచెం బ్రోకలీ వేస్తాం కాబట్టి మన పన్నీర్ ఎప్పుడు పన్నీర్ తోటే ఎందుకండి. ఇది కూడా చాలా విటమిన్ కదా బ్రోకలీ. అసలు ఇంక ఇప్పుడు మళ్ళీ సీజన్ అయిపోతుంది, అందు గురించి మేము ఎక్కువ తింటామండి. కాలీఫ్లవర్ కన్నా ఇది చాలా విటమిన్స్ ఎక్కువ అనమాట. ఇదిగోండి నేను ధనియాల పౌడర్ అండి, ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ఇలాగా నేను దీంట్లోనూ కొత్తిమీరనండి, కొత్తిమీర, కొంచెం పుదీనా, పాలకూర, మెంతి, కస్తూరి మేతినండి, ఈ ఆకుకూరనండి. ఇదిగోండి ఇది వేసాను కదా. కొంచెం కారం అండి, పొడి కారము, ఇది రెడ్ చిల్లీ ఇది పౌడరు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇది కారం ఉండదు కదా అంతా. ఇదిగోండి దీనికి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి మసాలా కారం కూడా వేసాను. ఇదిగోండి మనం బ్రోకలీ వేసేయాలన్నమాట. ఇంకేమో ఇది ఉండదు కదా. ఈ బ్రోకలీ ఇలా కొంచెం ఉడికిపోతాయండి. ఇలాగ అసలు ఎక్కువ ఉడకకూడదు బ్రోకలీ. ఇదిగోండి ఇలాగ బాగా కొంచెం వేగిన తర్వాత ఉప్పు కారం ఇదంతా బాగా మసాలా ఇది అవుతుంది కదండి. కొంచెం గరం మసాలా అండి. ఇదిగోండి గరం మసాలా, కొంచెం సాల్ట్ అండి. దీనికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి మనము. దీనికి తగ్గట్టు తర్వాత సాగలో పాలకూరలో వేసుకుంటామండి. ఇదంతా ఇలాగ బాగా వేగాలండి. కొంచెం ఈ పచ్చి వాసన పోయిన వరకు ఈ బట్టల్లోనూ కొంచెం ఆయిల్ కూడా వేసాను అనమాట. నేను ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీన్ని వేసినవేనండి. వేసిన తర్వాత దీనికి మనం ఇంకా చూసుకోవాలి కారం ఉప్పు ఏదైనా సరిపోయిందా లేదని చెప్పి. ఇది సగము బాగా ఉడుకుతుంది కదా. ఉడికిన తర్వాత కొంచెం మనం కొత్తిమీర ఎలాగ వేసుకున్నాము లాస్ట్లోను కొంచెం కొత్తిమీరను కొంచెము బటర్ అనండి పైన వేసుకోవడమేనండి. కొంచెం బాగా ముందే ఉడికిపోయింది అనుకోండి. కొంచెం ఇదంతా బాగా ఈ బ్రోకలీ కూడా కొంచెం ఉడికేటట్టు ఇది వేసేసుకొని దాంట్లో ఇది వేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. అసలు ఒకసారి చేసి చూడండి. ఆవాలు మనం చిన్న గోళంలో వేసుకున్నా కూడా ఇది అవుతుందండి, పెరుగుతుంది. ఇలాగంటే వచ్చేస్తుంది. ఇది చాలా ఎముకలకి బలం అనమాట. ఎందుకంటే గరం మసాలా, పసుపు, కారం, అన్నీ ధనియాల పౌడర్ అన్నీ వేస్తానండి. ఇలాగా ఒక 5 నిమిషాలు మనం ఇలాగ వేపాలన్నమాట బ్రోకలీ. దాంట్లో ఉప్పు కారం అంతా ఎక్కిన వరకును. ఇది వేగిన తర్వాత పాలకూర వేసేసి మనం ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకుంటే చాలండి. లాస్ట్లోనూ మనం దించే ముందు కొంచెం బటర్ వేసుకోవాలి. ఇదండి బ్రోకలీ అండి. థ్యాంక్స్. నచ్చితే షేర్